ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిషం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిషం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమీ. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసొచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. సెప్టెంబర్ నెలలో మేషరాశికి సంబంధించినట్టు ఏమేమి జరిగే అవకాశాలు ఉన్నాయి, ఏమేమి విషయాలు మనం వినే అవకాశాలు ఉన్నాయి తెలుసుకుందాం. మేషరాశి అంటే చాలా ముఖ్యంగా కుజగ్రహం దీనికి ఒక రాశ్యాధిపతి. సో కుజగ్రహం ఎలా అంటే అగ్రెసివ్ అయిన ప్లానెట్. చాలా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి యూజువల్గా కోపం ఎక్కువగా ఉంటుంది. చాలా కోపం, అగ్రెసివ్నెస్. అలాగే ఒకలాంటిది నేను యూజువల్గా నా అబ్జర్వేషన్ నుంచి చూసినట్టు సైన్యంలో, మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు. దాంట్లో ఇంకొక కాంబినేషన్ వస్తుంది. కుజుడు శని ఒక మ్యూచువల్ దృష్టిగా ఉంటే వాళ్ళకి కూడా ఆర్మీ ఇలాంటి విషయాలు ఎక్కువ ఆసక్తి అవుతుంది. ఎందుకంటే ఒక పోరాటం, ఒక ధైర్యం ఉండాలి కదా దానికి. ఇప్పుడు సైన్యంలో ఒక మనిషి ఒక చావుకి ఎదురుగా వెళ్ళాలనుకుంటే ఎంత ధైర్యం ఉండాలి, అది మేషరాశి వాళ్ళకు ఉందన్నమాట. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల అని చెప్పడం అయితే చతుర్థ భావంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు వచ్చేసి ద్వితీయాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఒక రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు, మాతృధనం అంటారు, తల్లి నుంచి కూడా డబ్బులు రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు. అలాగే శుక్రుడు అంటే ఏంటి, లగ్జరీస్, వెహికల్స్, కంఫర్ట్స్, గ్యాడ్జెట్స్, కలర్ఫుల్ అయిన సౌందర్యయుతమైన వస్తువులకి కారం. ఈ ఒక గ్రహం చతుర్థంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు ఏదైనా దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఒక వస్తువు మీ లైఫ్లో వచ్చే అవకాశం ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి ఉంటుంది. అలాగే చెస్క భావంలో 6వ ఇంట్లో ఒక కుజగ్రహం ఉండడం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా కేవలం రాశి మీద మనం భవిష్యత్తు నిర్ధారించడము, ప్రెడిక్షన్స్ ఇవ్వడము ఎక్కువగా డీప్గా వెళ్ళగాలి. ఇక జనరల్ ప్రెడిక్షన్స్ అంతే. ఒక జాతకంలో మనం ఎన్నో విషయాలు చూడాలి ఒక ప్రెడిక్షన్స్ ఇవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ సంతానం గురించి మీ డౌట్ ఉంటే మనం ఏం చూడాలంటే క్షేత్రస్ఫుటము, బీజస్ఫుటము, ఇవన్నీ సప్తాంశం, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇంటికి ఒక జ్యోతిషులు ఉంటారు, కానీ వాళ్ళకి డివిజనల్ చార్ట్స్ని ఎలా చదవాలి అని తెలియదు. అందరూ కూడా జ్యోతిషం చెప్పలేదు. ఓకేనా? సో ఈ విషయం మనం తెలుసుకోవాలి. అలాగే ఆరోగ్యంలో ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా, కానీ ట్రాన్సిట్ కావాలి. కొన్ని రోజుల్లోనే కుదురు ట్రాన్సిట్ అయిపోతాడు.
కానీ ట్రాన్సిట్ మిడిల్లో అవుతాడు కాబట్టి ఒక 15th తర్వాత మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ వస్తాయి. దాంపత్య జీవితంలో ఖచ్చితంగా ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్స్ మేషరాశి వాళ్ళకి వచ్చేట అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి. దీని తర్వాత 11th హౌస్ 11వ స్థానంలో శని ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా లాభదాయకమైన డిసిషన్స్ ఏది తీసుకోకండి. మేషరాశి వాడు ఆల్రెడీ మీకు హడావిడి పర్సనాలిటీ అంటే ఒక అగ్రెసివ్ అర్జెన్సీ ఉన్న పర్సనాలిటీ కదా. ఈ టైం పీరియడ్లో నిజానికి డిసిషన్స్ తీసుకోండి, ఆలోచించండి. ఒకవేళ 10వ స్థానంలో రాహు ఉండడం వల్ల కెరియర్లో సడన్ ఫ్లక్చువేషన్స్ మీకు కనబడే అవకాశాలు ఉంటాయి మేషరాశి వల్ల. ఎందుకంటే రాహు ఉన్నాడు. రాహుగ్రహం ఎప్పుడు కూడా ఒక రాహుని తప్పుగా అనుకోకండి. ఆ ప్లానెట్కి ఒక డిఫరెంట్ అయిన క్యారెక్టరిస్టిక్ ఉంది. ఆ ప్లానెట్ ఒక రాహుగ్రహం బిహేవ్ చేసేట ఒక రీతిలో వేరేలాగా ఉంటుంది. కెరియర్లో అన్నోన్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీకు ఇష్యూస్ రావచ్చు. అలాగే కెరియర్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ రావచ్చు. ఇవన్నీ కూడా మనం మేషరాశిలో చూడవచ్చు. అలాగే చంద్రుడు కొన్ని రోజులే 1వ తారీఖు నుంచి ఒక 1-2 days అక్కడ ఉంటాడు కదా వృశ్చిక రాశికు. ఇది ఒక దాంపత్య జీవితంలోనికి ఇంత మంచిది కాదు. యూజువల్గా మేషరాశి వాళ్ళకి ఇంకా బ్లాంక్ చార్ట్ ప్రిడిక్షన్స్ అని చెప్తారు. అది చూస్తే మనము ఖచ్చితంగా మీకు ఒక అగ్రెసివ్ అని ఒక చాలా చూడటానికి అందంగా ఉన్న అమ్మాయి మేషరాశి వాళ్ళకి, అంటే అమ్మాయి అని కాదు స్పౌస్, వాటిని దొరికే అవకాశాలు ఉంటాయి యూజువల్గా మేషరాశి. ఇంకా 7వ భావం తులారాశి వస్తుంటుంది అందుకే. సో ఇన్ని విషయాలు ఉన్నాయండి. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిషుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ చాలా ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మిచ్చమైన జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీకు కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. అంటే నవాంశం, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చాటు, నవాంశ చాటు, సప్తాంశ చాటు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చాటు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీకి అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతుంది. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద నా రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.